ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మోహనవాణి ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు చెల్లించుకుంటున్నాను. ఇంతవరకు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీతో పాటు కనీసం మరొక 5 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. ఉపన్యాసం నచ్చితే లైక్ చేసి కామెంట్ పెట్టి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి అని మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఈ రోజున మనకి శ్రీ రామచరిత మానస్, అలాగే హనుమాన్ చాలీసా, ఇంకా అనేక గ్రంథాలను అనుగ్రహించినటువంటి ఒక మహానుభావుడు గోస్వామి తులసీదాస్ గారి గురించి కొంచెం సేపు మనం మాట్లాడుకుందాం. గోస్వామి తులసీదాసు పుట్టినప్పుడు పెట్టిన పేరు రాంబోలా దూబే అని పెట్టారు. ఈయన ఆగస్టు 11, 1511 సంవత్సరంలో జన్మించారు. మరణం మాత్రం జూలై 30, 1623 అని అంటున్నారు. అయితే దీని మీద కొంత విచికిత్స ఉంది ఈ జనన సంవత్సరం మీద. సరే, మహాత్ముల యొక్క జననం గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోవటం అనవసరం కాబట్టి ఆ విషయాన్ని మనం పక్కన పెట్టుకొని ఈ మహానుభావుడి గురించి మనం మాట్లాడుకుందాం. వీరి తల్లిదండ్రులు ఆత్మారాం దూబే, తల్లిగారి పేరు హుల్సీదేవి, వీరి జీవిత భాగస్వామి పేరు రత్నావళి, మహాసౌందర్యవతి. తులసీదాస్ తన జీవితంలో ఎక్కువ భాగం వారణాసి క్షేత్రంలోనే గడిపారు. కొంతకాలం అయోధ్య నగరాల్లో కూడా గడిపాడు. వారణాసిలో గంగానది ఒడ్డున ఉన్నటువంటి తులసి ఘాటుకి ఈ మహాత్ముడి పేరే పెట్టారు. తులసి అంటే తులసీదాసు. వారణాసిలో సంకటమోచన హనుమాన్ ఆలయాన్ని కూడా నిర్మాణం చేయించినటువంటి మహాత్ముడు. తులసీదాస్ రామాయణం యొక్క జానపద నాటక అనుసరణ రామ్లీలా నాటకాలను కూడా ఈ మహాత్ముడే ప్రారంభింపజేశాడు. అలాగే హిందీ, భారతీయ మరియు ప్రపంచ సాహిత్యాలలో గొప్ప కవులలో ఒకరుగా ప్రశంసలు పొందారు. భారతదేశంలో ఉండేటువంటి కళలు, సంస్కృతి మరియు సమాజం మీద తులసీదాస్, ఆయన రాసినటువంటి రచనల ప్రభావం విస్తృతంగా ఉంది. నేడు స్థానిక భాష, రామ్లీలా నాటకాలు, హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం, ప్రసిద్ధ సంగీతం, అలాగే టెలివిజన్ ధారావాహికల్లో కూడా కనిపిస్తుంది. ఇక తులసీదాసు సాక్షాత్తు వాల్మీకి యొక్క అవతారం అని చెప్పుకుంటారు. ఇక్కడ అంటే వాల్మీకి పునర్జన్మ అని నమ్ముతారు ఇక్కడ వాళ్ళు. వేదవ్యాస ప్రణీతమైనటువంటి భవిష్యోత్తర పురాణంలో శివుడు పార్వతీదేవికి హనుమంతుడి నుండి రాముడి యొక్క మహిమను స్థానిక భాషలో పాడమని వరం పొందినటువంటి వాల్మీకి భవిష్యత్తులో కలియుగంలో ఎలా అవతరిస్తాడో కూడా చెప్పాడు. అందులో, ఓ పార్వతి, ఈ వాల్మీకి ఉన్నాడే, ఈయన కలియుగంలో తులసీదాసుగా పుడతాడు. రాముడి యొక్క కథని స్థానిక భాషలో రాస్తాడు అని భవిష్యోత్తర పురాణంలో
చెప్పబడినటువంటి మాట. ఒక సంప్రదాయ కథనం ప్రకారం ఆంజనేయ స్వామి వాల్మీకి రామాయణం పాడడం వినడానికి చాలాసార్లు వెళ్ళాడు అని చెప్తారు. తులసీదాసు పాడుతూ ఉంటే ఈయన వినేవాడు. అంతేకాదు వాల్మీకి రాసినటువంటి రామాయణాన్ని హనుమంతుడు పాడడం చాలాసార్లు వినటానికి వెళ్ళాట హనుమంతుల వారు. కానీ హనుమంతుడు వానరుడు కావడం వల్ల ఆ ఇతిహాసాన్ని వినడానికి అనర్హుడని వాల్మీకి ఆ అభ్యర్థనను తిరస్కరించాడు అని రాశారు. రావణాసురుడి మీద రాముడు విజయం సాధించిన తర్వాత హనుమంతుడు రాముణ్ణి ఆరాధించడం కొనసాగించడానికి హిమాలయ పర్వతాల్లో ఉందన్నటువంటి గంధమాదన పర్వతానికి వెళ్ళాడు. అక్కడ హనుమ తన గోళ్లను ఉపయోగించి హిమాలయ శిలల మీద చెక్కబడినటువంటి హనుమాన్ నాటకం అనేటువంటి రామాయణం యొక్క ఒక నాటకాన్ని రాశారట హనుమంతుల వారు గోళ్లతోటి రాళ్ల మీద. హనుమంతుడు రాసిన నాటకాన్ని చూసిన వాల్మీకి మహానాటక సౌందర్యం తన సొంత రామాయణాన్ని మరుగుపరుస్తుందని ఊహించాడు. అందులో బ్రహ్మదేవుడు వాల్మీకి వరం ఇచ్చాడుగా, యావత్ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే తావత్ రామాయణ కావ్యం లోకేషు ప్రచరిష్యతి అని బ్రహ్మదేవుడిచ్చాడు. ఆకాశంలో నక్షత్రాలు, గ్రహాలు, తారకలు ఉన్నంతకాలం, ఈ భూమి మీద పర్వతాలు, నదులు ఉన్నంతకాలం నీ రామాయణం ఉంటుందని చెప్పాడు కదా. మరి ఈ హనుమంతుడు రాసినటువంటి రామాయణం కనుక చూస్తే నా రామాయణం ఎవరు చదువుతారు అని ఊహించాడు. అప్పుడు వాల్మీకి యొక్క మానసిక స్థితిని చూసి హనుమంతుడు బాధపడి కీర్తికాంక్ష ఏమాత్రం లేకుండా ఒక నిజమైనటువంటి భక్తుడిగా హనుమంతుల వారు అన్ని రాళ్లను సముద్రంలోకి విసిరిపారేశాడు. వాటిల్లో కొన్ని భాగాలు ఇప్పటికీ లభించినాయి హనుమద్ రామాయణంగా. వాల్మీకిని హనుమంతుడు తులసీదాసుగా జన్మించి స్థానిక భాషలో రామాయణం రాయమని ఆదేశించారు ఆంజనేయ స్వామి. అందువల్ల ఆ వాల్మీకి మహర్షే ఈ విధంగా పుట్టుకొచ్చాడు. సరే, తులసీదాసు యొక్క జనన వృత్తాంతం ఏంటి, దాని గురించి కొంచెం మాట్లాడుకుందాం. తులసీదాసు శ్రావణ మాసం ప్రకాశవంతమైన అర్ధభాగమైనటువంటి శుక్లపక్షంలో సప్తమి రోజు పుట్టాడు. ఏదో మన గ్రెగేరియన్ క్యాలెండర్ ఆ రోజుల్లో ఉండేది. దాని ప్రకారం ఆగస్టు 11, 1511తో సంబంధం ఉన్నది. అతడి యొక్క జన్మస్థలంగా 3 ప్రదేశాలు ప్రస్తావించబడ్డప్పటికీ చాలామంది పండితులు ఆయన జన్మస్థలాన్ని ఉత్తరప్రదేశ్లో ఉండేటువంటి కాస్గంజ్ జిల్లాలో సోరాన్ అని గుర్తించారు. ఇది గంగానది తీరంలో ఉన్న ఒక నగరం. 2012వ సంవత్సరంలో ఈ సోరాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా తులసీదాసు యొక్క జన్మస్థలంగా ప్రకటించింది. ఇందాక మనం చెప్పున్నట్టుగా ఆ మహాత్ముడి యొక్క తల్లిదండ్రులు హుల్సీ, ఆత్మారాం దూబే. వీళ్ళది భరద్వాజ గోత్రం. వీళ్ళని సరయూ పరీన్ బ్రాహ్మణులుగా గుర్తించాయి. అయితే ఈ తులసీదాసు యొక్క జన్మ సంవత్సరాన్ని సర్ జార్జ్ గ్రియర్సన్ అనేటువంటి ఆయన 1568గా పేర్కొన్నాడు. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా అయితే 1511 ప్రకారం చూస్తే తులసీదాసు యొక్క జీవితకాలం 126 సంవత్సరాలకి సరిపోతుందని వాదించిన వారు ఉన్నారు.
అయితే వారి యొక్క బాల్యం ఎలా గడిచిందో చూద్దాం. తులసీదాసు 12 మాసాలు కడుపులో ఉన్న తర్వాత పుట్టాడని చెప్తారు. మామూలుగా నవమాసాలు నిండాక పుడతారు ఎవరైనా. రామచంద్ర ప్రభువు కూడా 12 మాసాలు ఉన్న తర్వాతే పుట్టాడు కౌసల్యామాతకి. పుట్టినప్పుడు అతడి నోటిలో 32 పళ్ళు కనపడ్డాయి. అతడి యొక్క ఆరోగ్యం మరియు రూపం ఎట్లా ఉన్నాయంటే చూసేవాళ్ళకి 5 సంవత్సరాల పిల్లవాడిగా కనపడ్డాడు. అంతేకాదు, పుట్టిన సమయంలో ఏ పిల్లవాడైనా ఏడుస్తాడు. పిల్లవాడు ఏడవకపోతే తల్లిదండ్రులు ఏడుస్తారు. తల్లిదండ్రులు నవ్వుతారు పిల్లాడు ఏడుస్తుంటే. ఎందుకని? ప్రాణం ఉన్నవాడే కదా ఏడిచేది. కానీ తులసీదాసు పుట్టినప్పుడు ఏడవల. బదులుగా రామ 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 అంటూ పలికాడని కొంతమంది చరిత్రకారులు చెబుతున్నారు. అందువల్ల అతడికి రాంబోలా అని పేరుతో పిలిచారు. అంటే అక్షరాల రాముడి యొక్క నామాన్ని పలికాడు, అందుకని ఆ పేరు పెట్టారు, రాంబోలా దూబే. తులసీదాసు స్వయంగా ఈ మాట ఆయన కూడా పేర్కొన్నాడు. తర్వాత ఈ తులసీదాసు జన్మించిన సమయంలో అశుభ జ్యోతిష్శాస్త్ర ఆకృతీకరణ కారణంగా 4వ రాత్రి అతడి యొక్క తల్లిదండ్రులు ఈ పిల్లవాడిని విడిచిపెట్టి వెళ్ళిపోయారట. ఆ తరువాత చునియా అనేటువంటి ఒక ఆమె ఆ బిడ్డని తన గ్రామమైనటువంటి హరిపూర్కు తీసుకువెళ్ళి 5.5 సంవత్సరాలు అతన్ని జాగ్రత్తగా చూసుకుంది. ఆ తర్వాత ఆమె కూడా కాలం చేసింది. ఆ తర్వాత రాంబోలా పేద అనాథగా తనను తాను పోషించుకోవలసిన పరిస్థితి వచ్చింది. చూడండి బాల్యం ఎలా గడిచిందో. చిన్న చిన్న ఉద్యోగాలు, భిక్ష కోసం ఇంటింటికి తిరుగుతూ ఉండేవాడు. ఒకసారి పార్వతీమాత ఒక బ్రాహ్మణ స్త్రీ రూపాన్ని ధరించి వచ్చి ప్రతిరోజు ఈ రాంబోలా కోసం వెతుకుతూ ఉందని అక్కడ వాళ్ళు చెబుతారు. ఆ తరువాత అనంతాచార్యుడి యొక్క శిష్యుడు ఈ రాంబోలాకి తులసీదాస్ అనేటువంటి కొత్త పేరుతోటి దీక్ష ఇచ్చాడు. తులసీదాస్ తన గురువుతో మొదటి సమావేశంలో జరిగిన సంభాషణని ఒక పత్రికలో వివరించాడు. అంటే తులసీదాస్కి 7 సంవత్సరాల వయసులో నరహరిదాస్ అతడి యొక్క ఉపనయనాన్ని మాఘమాసంలో, అంటే మాఘ పంచమి రోజున శ్రీరామ జన్మస్థలమైనటువంటి అయోధ్య నగరంలో చేశాడు. తులసీదాసు అయోధ్యలో తన విద్యాభ్యాసాన్ని మొదలుపెట్టాడు. కొంత సమయం గడిచిన తర్వాత ఈ నరహరిదాస్ గారు అతన్ని ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పవిత్ర స్థలానికి తీసుకువెళ్ళాడు. అదే సోరస్ ఆ ప్రాంతం. అక్కడ అతడు మొట్టమొదట తులసీదాస్కి రామాయణ కథ చెప్పాడు. దీనిని తులసీదాసు తన యొక్క రామచరిత మానసులో అవతారికలో చెప్పాడు. ఏమని చెప్పాడు? ఆ సోరేన్ అనేది ఆది వరాహ క్షేత్రంగా చెప్తారు. అంటే విష్ణుమూర్తి వరాహ అవతారం దాల్చి తిరిగినటువంటి ప్రదేశం అని. ఆ సోరస్సులో నా గురువు నుండి రామాయణ కథ విన్నాను. బాల్యంలో నాకు జ్ఞానం పూర్తిగా లేకపోవడం వల్ల నాకు అప్పుడు అది అర్థం కాలేదు అని రామచరితమానసులో చెప్పారు. చాలామంది రచయితలు తులసీదాసు సూచించినటువంటి ఈ వరాహ క్షేత్రాన్ని సోరాన్ అనేటువంటి ఉన్నటువంటి వరాహ క్షేత్రంగానే గుర్తించారు.
తులసీదాసు వారణాసి పవిత్ర నగరానికి వచ్చి ఆ తర్వాత పంచగంగా ఘాట్లో ఉన్నటువంటి గురువు శేష సనాతన్ నుండి 15-16 సంవత్సరాల కాలంలో సంస్కృత వ్యాకరణం, 4 వేదాలు, 6 వేదాంగాలు, జ్యోతిష్యం, అలాగే హిందూ తత్వశాస్త్రం ఇవన్నీ కూడా అభ్యాసం చేశాడు కాశీనగరంలో. తత్వశాస్త్రంలో కూడా ప్రఖ్యాతమైనటువంటి పాండిత్యం కలిగిన వాడు నరహరిదాసు యొక్క స్నేహితుడే ఈ శేష సనాతనుడు. ఆ తర్వాత వివాహం. తులసీదాసు యొక్క వైవాహిక స్థితికి సంబంధించి 2 విభిన్నమైన కథనాలు కనిపిస్తాయి. తులసీ ప్రకాష్ మరియు కొన్ని ఇతర రచనల ప్రకారం చూస్తే తులసీదాసు గారు కార్తీక మాసం యొక్క అర్ధభాగంలో 11వ రోజున, అంటే ఏకాదశి తిథి రోజు వివాహం అయినట్టుంది. ఈ రత్నావళి గోండా అనేటువంటి జిల్లాలో నారాయణపూర్ గ్రామానికి చెందినటువంటి పరాశర గోత్రానికి చెందినటువంటి దీనబంధు పాఠక్ గారి యొక్క కుమార్తె. వాళ్ళకి తారక్ అనేటువంటి కొడుకు కూడా ఉన్నాడు. అయితే ఆ పిల్లవాడు పసిబిడ్డగా ఉన్నప్పుడే చనిపోయాడు. ఒకసారి తులసీదాసు హనుమంతుడి గుడికి వెళ్ళినప్పుడు ఈ రత్నావళి తన సోదరుడితో కలిసి తన తండ్రి ఇంటికి వెళ్ళింది. తులసీదాసు ఈ విషయం తెలుసుకున్నప్పుడు తన భార్యను కలవడానికి రాత్రి సర్జూ నదిని ఈదాడు. అంత ప్రేమ ఈయనకి. చూసారా, భార్య మీద ప్రేమ ఉండొచ్చు, కానీ వ్యామోహం ఉన్నది. అయితే భార్యను కలవడానికి అర్ధరాత్రి పూట వరదలతో ఉత్తుంగ తరంగాలతో ప్రవహిస్తున్నటువంటి సర్జూ నదిని ఈదాడు. అలా వచ్చినటువంటి భర్తని మందలించింది రత్నావళి. అంతేకాదు, ఈ తులసీదాసు తన రక్త మాంసాలతో కూడిన శరీరానికి అంకిత భావంతో ఉన్నందువల్ల సగం దేవుడికి అంకిత భావంతో ఉంటే అతడికి విముక్తి లభించేదనేది కూడా వ్యాఖ్యానించింది. రక్త మాంసాలతో కూడిన నా శరీరం మీద ఇంత వ్యామోహం పెట్టుకున్నావు, దీనిలో సగభాగం భగవంతుడి మీద చూపిస్తే నీకు మోక్షం దొరికేది అని చెప్పి కొంచెం చురకలు అంటించింది భార్య. తులసీదాసు ఆమెను తక్షణమే విడిచిపెట్టి పవిత్ర నగరమైనటువంటి ప్రయాగకు బయలుదేరాడు. ఇక్కడ తులసీదాసు గృహస్థ జీవితాన్ని విడిచిపెట్టి ఒక సన్యాసి అయిపోయాడు. వారి తర్వాత యొక్క జీవితం ఏం జరిగిందో చూద్దాం. భార్యని ఆ విధంగా త్యాగం చేసి సన్యాసి అయినటువంటి తులసీదాసు తన ఎక్కువ సమయాన్ని వారణాసిలో, ప్రయాగలో, అయోధ్య, చిత్రకూటాలలో గడిపాడు. కానీ దగ్గరలో సుదూర ప్రాంతాలను కూడా సందర్శించాడు. దగ్గర ప్రాంతాలు చూశాడు, సుదూర ప్రాంతాలు దర్శించాడు. భారతదేశం అంతటా అనేక ప్రదేశాలకు ప్రయాణించాడు. అనేక మంది వ్యక్తులతోటి కలిశాడు, వాళ్ళతో కలిసి అధ్యయనం చేశాడు, సాధు సంతువులని కలుసుకున్నాడు, ధ్యానం చేశాడు. అట్లాగే టిబెట్లో ఉన్నటువంటి మానస సరోవర్ను కూడా సందర్శించాడు. అక్కడ కాకభుషుండిని దర్శనం చేసుకున్నాడు అని రామచరితమానసులో రాసుకున్నాడు. రామచరితమానసులో 4 కథకుల్లో ఒకరు ఈ కాకభుషుండి. ఆ కాకభుషుండిని దర్శనం చేసుకున్నటువంటి ప్రాంతం మానస సరోవర ప్రాంతం.
ఆ టిబెట్లో ఉన్నది. అంతేకాదు హనుమంతుడి యొక్క దర్శనం కూడా చేసుకోగలిగాడు. తులసీదాసు తన రచనల్లో అనేక చోట్ల హనుమంతుడు మరియు రాముణ్ణి ముఖాముఖిగా కలుసుకున్నట్టుగా వ్రాసుకున్నాడు. వాళ్ళిద్దరితో సమావేశాలని వివరణాత్మకమైనటువంటి కథనాన్ని ఒక గ్రంథంలో ఇచ్చారు ప్రియదాస్ అనేటువంటి ఆయన. తులసీదాసు తన ఉదయం పూట స్నానాల కోసం వారణాసి బయట ఉన్నటువంటి అడవులని నీటి కుండతోటి సందర్శించేవాడు. నగరానికి తిరిగి వచ్చినప్పుడు అతను మిగిలినటువంటి నీళ్లని ఒక నిర్దిష్టమైన చెట్టుకు పోసి పెంచుతూ ఉంటాడు. ఆ చెట్టులో ఒక ప్రేత ఆవహించింది. ఎప్పుడూ దాహం వేస్తున్నట్లుగా ఉంటుంది అది. అది ఒక రకమైన దెయ్యం. దాని యొక్క దాహార్తిని తీర్చింది ఈయన పోసేటటువంటి నీళ్లు. ఒకసారి తులసీదాసు కనిపించి ఆ దెయ్యం నీకేదైనా వరం ఇస్తాను అన్నది. తులసీదాస్ అన్నాడు, నీకు చేతైతే రామచంద్ర ప్రభువుని నేను కళ్ళారా చూడాలనుకుంటున్నాను, ఆ దర్శన భాగ్యం నాకు కలిగించు అన్నాడు. దానికి ఆ ప్రేత అన్నది, మీరు అడిగినటువంటి కోరిక నాకు మించిపోయినటువంటి కోరిక. అయితే తులసీదాసుని హనుమంతుడి దర్శనం గనక మీరు పొందగలిగారా, ఆయనే రామును చూపిస్తాడు మీకు. అందువల్ల హనుమంతుడి దర్శనం ఎలా అవుతుంది? ఇంతే కదా మరి. హనుమంతుడు ప్రతిరోజు ఒక కుష్ఠరోగి వేషంలో రామకథ జరిగే చోటకు వస్తాడు. కాబట్టి ఓ తులసీదాసు, నువ్వు రామకథ చెబుతూ ఉండు, నీ కథ వినటానికి వస్తాడు ఆయన. తన నిజ రూపంతో రాడు, ఆయన వచ్చేది ఒక కుష్ఠరోగి రూపంలో వస్తాడు. అందరికంటే ముందు వస్తాడు, అందరికంటే చివర వెళ్తాడు అని ఈ ప్రేత తులసీదాసుకి చెప్పింది. ఆ సాయంత్రం తులసీదాసు తన ఉపన్యాసానికి మొదట వచ్చిన శ్రోత ఆ వృద్ధుడైనటువంటి కుష్ఠరోగి అని గమనించాడు. సమావేశంలో చిట్ట చివర కూర్చున్నాడు. కథంతా పూర్తయిన తర్వాత తులసీదాసు నిశ్శబ్దంగా ఆ కుష్ఠరోగిని అనుసరించాడు. అడవుల్లోకి వెళుతూ ఉన్నాడు అతను. అడవిలో ఈ రోజున మనం సంకటమోచన హనుమాన్ ఆలయం ఉన్నటువంటి ప్రదేశం. ఆ రోజులంతా అడవిగా ఉంది, ఇప్పుడన్నీ జనారణ్యం అయిపోయింది కదా, కాశీనగరంలో కూడా. ఈ తులసీదాసు కుష్ఠరోగి పాదాల మీద పడిపోయి గట్టిగా పట్టుకొని, నువ్వెవరో నాకు తెలుసు, నా నుండి నువ్వు తప్పించుకోలేవు అని అరిచాడు. మొదట కుష్ఠరోగి అజ్ఞానం ఉన్నట్టుగా నటించాడు, కానీ తులసీదాసు ఏమాత్రం పట్టు విడవల. అప్పుడు కుష్ఠరోగి తన అసలు రూపాన్ని చూపించాడు, హనుమంతుడి రూపం. ఆశీర్వదించాడు తులసీదాసుని. అప్పుడు అడిగాడు, ఓ హనుమస్వామి, రాముడికి ఎంతో సేవ చేసినటువంటి వారు మీరు, రామభక్తులు మీరు. అటువంటి మీరు నాకు కూడా రామదర్శన భాగ్యాన్ని కలిగించండి అని వేడుకున్నాడు. అప్పుడు హనుమంతుడు చిత్రకూటానికి వెళ్ళి రాముణ్ణి తన కళ్ళతో దర్శించినటువంటి ప్రదేశం ఎక్కడ ఉందో అవన్నీ చూపించాడు. ఈ తులసీదాసుని తీసుకెళ్ళి రామచరితమానస్ ప్రారంభంలో ఈ తులసీదాసు ఒక నిర్దిష్టమైనటువంటి ప్రేతకి నమస్కరించి అతన్ని అనుగ్రహాన్ని కోరినట్టు మనం చెప్పుకున్నాం. రామచరితమానస్లో రాశాడు ఇదంతా ఆయన. మరి రామదర్శనం ఎలా ఇప్పించాడో చూద్దాం. ఈ ప్రియదాసు అనేటువంటి ఆయన రాసినటువంటి కథ ప్రకారం తులసీదాసు
హనుమంతుడి యొక్క సూచనలు పాటించి చిత్రకూటంలో రామ్ ఘాట్లో ఒక ఆశ్రమంలో నివసించడం మొదలుపెట్టాడు. హనుమంతుడు చెప్పాడు, నాయనా, చిత్రకూటంలో రాముడు చాలా కాలం ఉన్నాడు, నువ్వు అక్కడికి వెళ్ళు. ఆ ప్రాంతానికి తీసుకెళ్ళి చూపించాడు కదా. అక్కడ ఒక ఆశ్రమం ఏర్పాటు చేసుకొని అక్కడే ఉండడం మొదలుపెట్టాడు. ఒకరోజు తులసీదాసు కామద్గిరి పర్వతాన్ని పరిక్రమణ చేయటానికి వెళ్ళాడు. ఆ రోజుల్లోనే ఉంది పర్వతాలకి పరిక్రమణ చేయటం. ఆకుపచ్చని వస్త్రాలు ధరించినటువంటి ఇద్దరు యువరాజులు, ఒకళ్ళు నల్లగా ఉన్నారు, మరొకళ్ళు బంగారపు వన్నెలో గుర్రాల మీద వెళుతూ ఉంటే చూశాడు. వాళ్ళెవరో మీకు ఈ పాటకు అర్థమై ఉంటుంది. నల్లటివాడు రాముడు, బంగారపు వన్నెలో ఉండేవాడు లక్ష్మయ్య. తులసీదాసు ఆ దృశ్యాన్ని చూసి ముగ్ధుడైపోయాడు. అయితే వాళ్ళను గుర్తుపట్టలేకపోయాడు. అయితే వాళ్ళ పైనుండి తన కళ్ళని తొలగించుకున్నాడు ప్రయత్నపూర్వకంగా. ఆ తర్వాత హనుమంతుడు అడిగాడు, ఏమయ్యా, రామలక్ష్మణులు నిన్న వచ్చారు కదా, చూశావా అని అడిగాడు. అవునండి, ఇద్దరు వచ్చారు, ఒక నల్లట ఆయన, ఒక బంగారపు వన్నె ఆయన, ఇద్దరు గుర్రాల మీద వెళుతున్నారు అన్నాడు. వాళ్ళేనయ్యా రామలక్ష్మణులు అనేసరికి తులసీదాసు నిరాశ చెందాడు, పశ్చాత్తాపడ్డాడు. మొదటి రోజు ఉదయం మరొక్కసారి రాముణ్ణి చూస్తావు అని హనుమంతుడు హామీ ఇచ్చాడు. మరుసటి రోజు బుధవారం, మాఘమాసం అమావాస్య. ఆ రోజు రాముడు మళ్ళీ తులసీదాసుకి ఒక బాలుడిగా కనపడ్డాడు. ఈసారి తులసీదాసు గంధపు చెక్కను తయారు చేసి గంధం చెక్కతోటి గంధం తీస్తున్నాడు. సానా అని ఉంటుంది, సాన పడతారు. ఒక పిల్లవాడు వచ్చి, కాస్త గంధం ఇవ్వండి, బొట్టు పెట్టుకోవాలి. ఈసారి హనుమంతుడు తులసీదాసుకు సూచన ఇచ్చాడు. అందువల్ల గతంలో గుర్రాల మీద వచ్చిన వాళ్ళని గుర్తుపట్టలేకపోయాడు. ఇప్పుడు అందమైన బాలుడి రూపంలో వచ్చి కాస్త గంధం ఇవ్వు బొట్టు పెట్టుకోవడానికి అని అడిగాడు కదా. అప్పుడు తులసీదాస్ చెప్పిన సూచన గుర్తొచ్చింది. ఈ వచ్చినవాడు రాముడు. అనుకున్నాడు. ఇంతలోనే రాముడు, ఆ పిల్లవాడు గంధపు చెక్కను తీసుకొని అదృశ్యమయ్యే ముందు తన నుదిటి మీద, తులసీదాసు యొక్క నుదిటి మీద తిలకం దిద్దాడు. ఈ అద్భుతమైన ఘటన ఆ తులసీదాసు యొక్క కుటీరంలో జరిగింది. ఎంతో ఆనందపడ్డాడు. ఆహా, రాముడంతటి వాడు వచ్చి నా నుదిటిన తిలకం దిద్ది వెళ్ళాడు, నా చేత కూడా బొట్టు పెట్టించుకున్నాడు అని అనుకున్నాడు. ఆ తర్వాత తులసీదాసు చిత్రకూట పర్వతం నుంచి ప్రయాగ్కు బయలుదేరి వెళ్ళాడు. అక్కడ జనవరిలో జరిగేటటువంటి మాఘమేళ జరుగుతుంది, అక్కడ బస చేశాడు. ఆ మేళా ముగిసినటువంటి 6 రోజుల తర్వాత ఒక మర్రి చెట్టు కింద యాజ్ఞవల్క్యుడు, భరద్వాజుడు, ఈ ఋషుల ఇద్దరి యొక్క దర్శనమైంది. ఈ సమావేశంలో యాజ్ఞవల్క్యుడు భరద్వాజులకి రామచరిత మానస్సును వివరించాడు తులసీదాసు. ఇంకా తులసీదాసు యొక్క చరిత్ర ఎంతో ఉంది. రేపటి రోజు కలుసుకొని మరిన్ని విషయాలు ముచ్చటించుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు స్వస్తి. వినుడు వినుడు
శ్రోతలారా మహాభారత కథలు మన మనుగడ కోసం అందించిన కథలు, శూరులు ధీరులు వీరుల చరితలు, మన కృష్ణయ్య బోధించిన బోధలు ఎంత విన్నా తరగని చెరగని మరువలేని మన భారతం మహాభారతం. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహనవాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను. మోహనవాణి.